మలీనా మలీనా అని ఒక ఇటలీ సినిమా 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది థియేటర్స్లో. ఇప్పుడు ఎందుకు ఈ సినిమా గురించి అంటే, ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఈ ఏప్రిల్ 2026లో స్ట్రీమ్ అవుతుంది. నాకు ఈ సినిమా గురించి తెలుసు, ఎందుకంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ మోనికా బెలుచి. ఈ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. రీసెంట్గా ఒక పాట కూడా వచ్చింది మనకు తమిళ సినిమా, రజనీకాంత్ సినిమాలో మోనికా బెలుచి అని పూజా హెగ్డే డ్యాన్స్ చేసింది. చాలామంది ఏదో అనుకునింటారు, కానీ నాలాంటి వాళ్ళకంటే 90sలో పుట్టిన వాళ్ళకి తెలుసు ఈ మోనికా బెలుచి ఎవరు అనేసి. ఈ సినిమా క్లిప్పింగ్స్ చాలా మటుకు యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. నేను కూడా చాలాసార్లు చూశాను మోనికా బెలుచి కోసం. అంటే ఈ సినిమానే కాదు, చాలా క్లిప్స్ ఉన్నాయి ఆమె వేరే సినిమాల నుంచి కూడా. సో బట్ సినిమాగా ఎప్పుడు చూడలేదు నేను. సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అయ్యేసరికి మలీనా వెంటనే చూశాను. ఇటలీనే ఒరిజినల్ లాంగ్వేజ్, ఇటలీ లాంగ్వేజ్లోనే ఉంది నెట్ఫ్లిక్స్లో కూడా, విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్. ఈ సినిమాకు భాషతో పని లేదు, ఎందుకంటే ఇది ఒక అడల్ట్ సినిమా లెంత్ కూడా పెద్దదే, 1:50 ఉంది సినిమా. ఇక సినిమా అంటే తెలుసు మనకి, అడల్ట్ సినిమా అని తెలుసు. ఈ సినిమా ప్లాట్ కూడా తెలుసు నాకు ముందే. బట్ సినిమా గురించి చెప్పాలంటే ఒక 10 నుంచి ఒక 15 ఏళ్ళ పిల్లవాడికి ఒక 25 నుంచి 30 ఏళ్ళు ఉన్న హీరోయిన్ మన మోనికా బెలుచికి మధ్యన జరిగే ఈ శృంగారమైన కావ్యం అని చెప్పాలి అంతే. ఆ పిల్లవాడి దృష్టిలో అది ప్రేమ, ఇంకా మన దృష్టిలో అది కామము, లస్ట్, ఏమైనా అనుకోవచ్చు. ఇదంతా ఈ సినిమా 2000 సంవత్సరంలో వచ్చిన, బట్ ఈ సినిమా బ్యాక్డ్రాప్ వచ్చి 1940sలో జరుగుతూ ఉంటుంది. మన సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది అనమాట. సో అక్కడ ఆ ఊరిలో, చిన్న ఊరిలో ఈ మన హీరోయిన్కు అంటే ఆమె అందానికి, అంటే ఆమెను చూస్తే ఎవరైనా, అంటే ఆమె హైట్, ఆమె పర్సనాలిటీ ఇప్పటికి చూసినా, ఈ సినిమాలో చూసినా కానీ అసలు అద్భుతంగా ఉంటుంది. సో ఆ ఊరంతా ఆమెకు ఫిదా అయి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు ఆమెను పొందాలనుకుని ఉంటారు. అందులో ఈ పిల్లవాడు కూడా ఒకడనమాట. సో ఆ పిల్లవాడు ఆమెను అంటే నిజంగా పొందలేకపోయినా అతని ఊహల్లో, ఆ పిల్లవాడు ఊహల్లో, ఇంకా ఆ ఊహల్లో అతను వాని ఇష్టం, ఇంకా ఇమాజినేషన్లో మనకు నయనానందం, ఇంకా అమ్మాయిని, ఇంకా హీరోయిన్ని మనకు పూర్తిగా నగ్నంగా, అంటే టాప్లెస్గా కంప్లీట్గా సినిమాలో ఎన్నోసార్లు అసలు చూపిస్తారు. అంత సెన్షువస్గా చూపించారు సీన్లు. అసలు ఎందుకు లేదు నాకు, అంటే ఇంకా అంటే నాకు చాలా బాగా నచ్చింది అసలు. అంటే ఇది అడల్ట్ ఫిల్మే కానీ అటు వల్గర్గా ఉండవు. సెక్స్ సినిమాలు అంటే వల్గర్గా ఉంటాయి కదా, వల్గర్గా ఉండదు, కొంచెం చాలా సెన్షియస్గా ఉంటుంది అనమాట. సో ఆ పిల్లవాడు మూగగా ప్రేమిస్తున్నాడు, అసలు వాడు ఉన్నట్టు కూడా ఆ హీరోయిన్కి తెలీదు. బట్ ఆమెకి పరోక్షంగా చాలా సహాయాలు చేస్తాడు, చాలా మేలు చేస్తాడు. వాడు పెరుగుతున్న కొద్దీ ఆ అమ్మాయికి వచ్చిన కష్టాలని వాడు సినిమా అయ్యేసరికి వాడు ఆ అమ్మాయికి పరోక్షంగా హెల్ప్ చేయడం హీరోయిన్కి అనేది చాలా బాగా తీశారు. అసలు ఇటలీలో చాలా బాగా ఉంది సినిమా. అంటే ఇది ప్యూర్లీ మగవాళ్ళకి మాత్రమే నచ్చుతుంది. అందులో మోనికా బెలుచి అంటే ఎవరు అని తెలిసిన వాళ్ళకి ఇంకా నాలాగా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా చూడండి. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, బట్ ఒంటరిగా చూడండి, మగవాళ్ళు ఎస్పెషల్లీ. సో నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. సో డోంట్ మిస్ వాచ్ దిస్ మూవీ, ఇటాలీ మూవీ మలీనా ఆన్ నెట్ఫ్లిక్స్, ఓన్లీ ఫర్ మోనికా బెలుచి. ఆ తర్వాత ఆమె చాలా పాపులర్ అయింది 2002 సెంచరీలో. తర్వాత హాలీవుడ్ సినిమాలు కూడా చేసింది, కానీ లైక్ మ్యాట్రిక్స్ ఇలాంటి సినిమాలు చేసింది, కానీ అవన్నీ యాక్షన్ రోల్స్. ఈవెన్ ఈ సంవత్సరం కూడా అంటే ఆమె వయసు ఇప్పుడు 60 ఏళ్ళు ఉంటాయేమో. ఆ సినిమా చూస్తున్నప్పుడు 35-36 ఉంటాయి. ఇప్పటికి 25 ఏళ్ళు అంటే 60 ఏళ్ళు ఈజీగా ఉంటాయి హీరోయిన్కి. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, కానీ ఈ ఇయర్ కూడా ఏదో సినిమా వచ్చింది ఆమెది. బట్ అప్పట్లో మాత్రం ఒక 25 ఏళ్ల క్రితం మాత్రం ఆమె మాత్రం ఒక మెక్సికన్ బ్యూటీ సల్మా హయేక్ కానీ, లేకపోతే ఈ ఇటాలియన్ బ్యూటీ మోనికా బెలుచి కానీ, ఇంకా చాలామంది ఉన్నారు, అమెరికన్ బ్యూటీస్ చాలామంది ఉన్నారు. కొన్ని పేర్లు గుర్తు రావట్లే నాకు. సో మా లాంటి 90s 80s కిడ్స్కి మాత్రం ఇది పండగే. సో ఎవరైనా ఉంటే మోనికా బెలుచి అందచందాలు పూర్తిగా ఆస్వాదించాలంటే ఈ మలీనా సినిమాని మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, బాయ్.